హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. అస్సలు మిస్ చేసుకోకండి. చాలా బాగా కుదురుతుంది బ్లౌజు. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతది. లైనింగ్ బ్లౌజ్ అయినా కూడా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా సింపుల్‌గా క్లోజ్ చేసేయొచ్చు. సో, ఫ్రంట్ వచ్చేసి మనకి ఓపెన్ అనమాట. ఫ్రంట్ ఓపెన్ క్రాస్ కటింగ్ బ్లౌజు. బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్. హ్యాండ్స్‌కేమో స్కాలప్ ఇమ్మన్నారు. నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. స్కాలప్ స్టిచ్చింగు అదేవిధంగా కటింగ్ అంతా కూడాని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోతది. హ్యాండ్‌కి మాత్రం ఇవ్వమన్నారనమాట స్కాలప్ అనేది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని గమ్ పెట్టేసి జాయిన్ చేస్తాను. నడుము దగ్గర ఈక్వల్‌గా పెట్టుకుని షోల్డర్‌కి తిన్నగా కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు వెనక సైడ్ పైకి ఎత్తినట్టు రాదనమాట. ఇలా క్రాస్‌గా రావాలండి. పైనుంచి కింద వరకు కొంచెం క్రాస్‌గా వస్తే మనకక్కడ చుంచుల కింద అలా రాదనమాట. మరీ బాణంలాగా షార్ప్‌గా తీయకూడదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం ఇలాగ లోపలికి తీసుకొని లూజ్ చేసుకోవాలనమాట. అంటే మనకి కుట్టు అనేది సన్నగా రావాలి కార్నర్‌కొచ్చేసరికి. అదయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. నాకు వి షేప్ వచ్చింది కదా! ఆ వి షేప్ అనేది ఎలా వేయాలి ఏంటని చూపిస్తాను మీకు. నెక్స్ట్ రెండో దానికి చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో డాట్స్ అండి. ఇలా చూపిస్తున్నాను కదా! స్టార్టింగ్‌లో ఈక్వల్‌గా ఉండి షోల్డర్‌కి తిన్నగా కుట్టు వేయాలి. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు. ఇదంతా అయిపోయిన తర్వాత మెయిన్ డాట్‌ని పట్టేసుకొని చంక వైపుకి. ఇలా మెయిన్ డాట్‌ని పట్టేసుకొని చంక వైపుకి నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది. ఇప్పుడు రెండోది చూపిస్తాను. సో, రెండో దానికి నాకు అతుకు పడతదండి. రెండోది కూడా డాట్లు వేసేసాను. ఇదిగో షార్ట్ వీడియో షేర్ చేస్తాను. నేను అతుకులు అనేది ఎలా వేసానో షార్ట్ వీడియో షేర్ చేస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్, తర్వాత 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలాగ కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్‌లో ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని అంతా కూడా నీట్‌గా ఇలా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని అంతా కూడా నీట్‌గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడాని. ఇటు సైడ్ కూడా అంతే. అయిపోయింది రెండోది. రెండోది ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి. ఇలాగా రెండోది కూడా అంతే. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా నీట్‌గా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసుకోండి. ముందుగా రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంది కదా! ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకోండి. ఇక్కడ ఏ షేప్ ఎటు వస్తుందో చెక్ చేసుకోండి. ఆ షేప్‌ని బట్టే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఉల్టా సీదా పడిపోయి మనకి సైడ్ వైపుకి వెళ్ళాల్సింది ఉక్సు పట్టి వైపుకి వచ్చేస్తది. మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఇలాగ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా ఇలాగ స్టిచ్ చేసేయండి మొత్తం కూడాని. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా నీట్‌గా ఇలా కట్ చేసేయండి. ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అనమాట వీళ్ళకి. రెండో షేప్ బెల్ట్ కూడా అంతే. ఇలా వీడియోలో చూపించినట్టు ఫ్రంట్‌ది వచ్చేసి మనకి ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇలాగా. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి అని చెప్పాను కదా! 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్, 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి. స్టార్టింగ్‌లో చిన్న ఫోల్డింగ్ చేసుకొని అడుగు భాగంలో పెట్టేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా ఓపెన్ చేసుకొని మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా. డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతది. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇటువైపు ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసేయండి. రెండోది కూడా అంతేనండి. రెండోది కూడా సేమ్ అంతే. 1.5 ఇంచు వెడల్పుతోటి దీనిపైన పెట్టేసుకుని స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి. మళ్ళీ కొంచెం క్లాత్ ఉంచుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని ఇలాగ ఓపెన్ చేసేసుకోండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి.
ఇలాగా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. కరెక్ట్గానే వచ్చేసింది అంతా కూడాని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నడుము దగ్గర కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా కిందకి దిగిందా అని చెక్ చేసుకోవాలి. దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని నాకేం దిగలేదండి, కరెక్ట్ ఖర్చులకి ఎంత కావాలో అంత ఉంది. 1.5 ఇంచు వెడల్పుతోటి మనం పట్టి తీసుకోవాలి కూర ఉన్న క్లాత్. నా దగ్గర కూర ఉన్న క్లాత్ లేదు, అందుకు నేను ఏం చేశానంటే ఉన్న క్లాత్ని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను. చూపిస్తాను చూడండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోండి వన్ సైడు. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి. అయిపోయింది. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని నడుము దగ్గర కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి కాజాపట్టి వైపుకి, ఉక్సు పట్టి వైపుకి. ఇంకా చూడండి, కాజాపట్టి వైపుకి, ఉక్సు పట్టి వైపుకి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసేయండి. స్ట్రేట్గా కుట్టు వేసేయండి ఇలాగా. మళ్ళీ కొంచెం స్లోప్ ఇవ్వండి, లైట్గా స్లోప్ ఇచ్చేసి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి. రెండోది కూడా అంతే, ఇలా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను పైపింగ్ కూడా వేసాను, షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు అంత కావాలంటే. ఇక్కడ చూడండి, ఇలా వీడియోలో చూస్తున్నారు చూసారా, అలాగే నేను పైపింగ్ వేసిన తర్వాత కుట్టు వేసేస్తున్నాను. అంటే వీళ్ళకి ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా అనమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి. తర్వాత షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. క్రాస్ కటింగ్ కదా, కొంచెం ఎక్కువ తక్కువలు వస్తూనే ఉంటాయి. అది ఫ్రంట్ పార్ట్కి వస్తాయి కానీ బ్యాక్ పార్ట్కి రాకూడదు కూడా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం. కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి. ఫ్రంట్కి రావాలి, బ్యాక్ రావాలి. మిడిల్ నుంచి మన వైపుకి ఫస్ట్, తర్వాత వచ్చేసి ఇంకో రెండో వైపుకి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. తర్వాత రెండోది కూడా అంతే. ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. చూసారు కదా. తర్వాత హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు. ఇలా స్ట్రెయిట్గా. తర్వాత నడుము దగ్గర కూడా అంతే. ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్.
ఇలా పట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. సైడ్ కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. నేను చెప్పినట్టు బ్లౌజ్ కుట్టి చూడండి, చాలా బాగా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది కదా బ్లౌజ్ అనేది. స్ట్రేట్గా వచ్చింది చూసారా, హ్యాండ్స్ దగ్గర నడుము వరకు స్ట్రేట్గా వస్తే మీకు ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు 5.5 హ్యాండ్ వచ్చింది నాకు. తర్వాత ఆర్మ్ లూజు, ఇలా స్ట్రేట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, తర్వాత ఇంకొకటి, సైడ్కి కూడా ఒక స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అంతేనండి, చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.